పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ కార్పొరేషన్ చైర్పర్సన్ల పదవీ కాలం పొడిగింపు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే. ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారు. ఎంపీల సస్పెన్షన్ పై సోనియా గాంధీ. మూడు రాష్ట్రాల్లో 20 కోవిడ్ JN.1 వేరియంట్ కేసులు. మణిపూర్ ఘర్షణల్లో మరణించిన 87 మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు. ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ల చైర్పర్సన్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కొంతమంది కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారి పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదించారు. మంగళవారం ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి సమావేశం జరిగింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి గెలిస్తే ఖర్గే మొట్టమొదటి దళిత ప్రధాని అవుతారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశంపై కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. దీనిపై ఖర్గే మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం పనిచేస్తున్న విపక్ష ఇండియా కూటమి గెలుపు సాధించడం ముఖ్యం. ప్రధాని ఎవరన్నది ఎంపీలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయిస్తారు అని అన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విపక్ష ఇండియా కూటమి నేతలు సమావేశమవ్వడం ఇదే మొదటిసారి. సీట్ల సర్దుబాటుపై వీలైనంత త్వరగా ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 100% వీవీప్యాట్లను లెక్కించాలి. ఈవీఎంలపై ఇండియా కూటమి పక్షాలు అనుమానాలు లేవనెత్తాయి. 100% వీవీప్యాట్లను లెక్కించాలని డిమాండ్ చేశాయి. ఈ విషయంపై ఈసీకి మెమొరాండం ఇచ్చినప్పటికీ సమాధానం లేదని పేర్కొన్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 141 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడంపై ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాజాగా స్పందించారు. ఈ అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తోందని దుయ్యబట్టారు. మునుపెన్నడూ లేని విధంగా పార్లమెంటు సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహేతుకమైన, చట్టబద్దమైన డిమాండ్లను లేవనెత్తినందుకు ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. గతంలో ఎన్నడూ ఇంతమంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయలేదు. డిసెంబర్ 13న జరిగిన ఘటన క్షమించరానిది. దీన్ని ఎవరూ సమర్థించలేరు. దీనిపై స్పందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 4 రోజుల సమయం పట్టింది. అది కూడా సభలో కాకుండా పార్లమెంటు బయట స్పందించారు. దేశ ప్రజల పట్ల ఆయన నిర్లక్ష్యపూరిత వైఖరికి ఇది నిదర్శనం అంటూ సోనియా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనా మళ్లీ వణికిస్తుంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నాయి. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కోవిడ్ సబ్ వేరియంట్ JN.1 గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన JN.1 కేసులు 20 నమోదైనట్లు ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. ఇందులో గోవాలోనే 18 కేసులు గుర్తించినట్లు పేర్కొంది. ఒకటి కేరళ, మరొకటి మహారాష్ట్రలో ఒక్కో కేసు నమోదైనట్లు ఇన్సాకాగ్ తెలిపింది. ఇన్సాకాగ్ను కేంద్రం వైరస్ జన్యువ్రేణి
వైరస్ వైవిధ్యంపై అధ్యయనం చేయడంతో పాటు పర్యవేక్షించడానికి కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2020లో ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా సబ్ వేరియంట్ను దేశంలో గుర్తించిన నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో సన్నద్ధతపై ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం సమీక్ష నిర్వహించారు. మణిపూర్లో జరిగిన జాతుల ఘర్షణల్లో మరణించిన 87 మంది మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఆ రాష్ట్రంలో మైనారిటీ వర్గమైన మైతీలకు బీజేపీ ప్రభుత్వం ఎస్టీ హోదా కల్పించేందుకు ప్రతిపాదించింది. కుకీ వర్గం దీనిని వ్యతిరేకించడంతో పాటు మే 3న భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ నేపథ్యంలో నాటి నుంచి మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ హింసాకాండలో సుమారు 200 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కాగా మైతీ, కుకీల అశాంతికి కేంద్ర బిందువైన చురచందుపూర్లో జరిగిన ఘర్షణల్లో వందలాది కుకీలు మరణించారు. చురాచందాపూర్, బిష్ణుపూర్ జిల్లాల సరిహద్దుల్లో మైతీ వర్గం ఎక్కువగా నివసించే ప్రాంతంలో సామూహిక ఖననం చేసేందుకు కుకీ సంఘం ప్రయత్నించగా మళ్లీ అల్లర్లు చెలరేగాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల మార్చురీల్లో మృతదేహాలు సుమారు 8 నెలలుగా ఉన్నాయి. చివరకు సుప్రీంకోర్టు దీనిపై జోక్యం చేసుకుంది. మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల మార్చురీలో ఉన్న మృతదేహాలను ఇటీవల హెలికాప్టర్ల ద్వారా తరలించారు. భారీ భద్రత మధ్య సామూహిక ఖననం చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.